బా ఒక్క చెట్లు ఇవి, ఒక్క చెట్లు అనేవి అంతా. నేచర్ చూడు అద్దరిపోతుంది అసలు. ఇవన్నీ టేక్ చెట్లు. వీళ్ళు పెద్ద పెద్ద ఆకు ఉంది కదా, ఈ పెద్ద ఆకులు ఉన్నాయని టేక్ చెట్లు. ఈ బ్రాంచెస్ అన్ని కట్ చేసుకుంటూ వెళ్తే పైకి వెళ్తుంది. అక్కడ ఏదో నర్సరీ లాగా కూడా డెవలప్ చేస్తున్నారు. చూద్దాం ఆ చెట్లు గిట్లన్నీ కూడా. ఇక్కడ పక్కనే వాటర్ ఫ్లో చూడు ఎట్లా ఉందో. కావేరీ రివర్ అంట. కావేరీ రివర్ వాటర్ ఫ్లో అద్దరిపోయింది అసలు. అలా మనం క్రాస్ చేసి కూడా వెళ్ళొచ్చు అంట. పోదాం ఫస్ట్ ఈ ఫార్మ్స్ చూసుకుని వద్దాం. ఒక్క చెట్లు ఫ్యూచర్లో ఒకే ఇచ్చు మనం. అసలు గాలి చూసావా ఎలా వస్తుందో. ఇదంతా గడ్డి చెరుకు గడ్డి వేస్తారు కదా, మనం కూడా ఊరు కడేసినాం కదా, సేమ్ చెరుకు గడ్డి ఇదంతా ఆవుల కోసం. ఇక్కడ పండించేది ఇదంతా చెరుకు గడ్డే, కాకపోతే ఇది వేరే రకం, ఇది వేరే రకం ఉంటుంది. సన్న కట్టెలాగా ఉందంటే కోఫోరో ఏదైనా ఉండొచ్చు. మనం కూడా వేసినాం కదా. ఇక్కడ ఏదో నర్సరీ లాగా కూడా డెవలప్ చేసేదాన్ని కానీ టెంట్ లేదా కట్టారు. చుట్టూ ఒక్క చెట్లు పెట్టారు, టెంకాయ చెట్లు, ఒక్క చెట్లు మొత్తం. ఇవి వచ్చేసి కర్రీ చెట్లు. సో వాటర్కి అయితే వీళ్ళకి ఇబ్బంది లేదు, మొత్తం అక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ని జస్ట్ ఏదో మోటార్ పెట్టి పంపింగ్ కొడుతున్నారు ఇక్కడంతా. సో ఇదంతా బాగుందన్నట్టు. ఒక్క గ్రీనరీ, మొత్తం టెంకాయ చెట్లు. ఆ పక్క వచ్చి చెరుకు, అది కనపడుతుంది కదా. చెరుకు అదంతా చెరుకు వేస్తున్నారు అంచుకి. ఇది వరకు వీళ్ళు ఆవులు గెడ్డేసుకొని మొత్తం నీట్గా డెవలప్ చేస్తున్నారు. పక్కన ఉండే వాటర్ వీళ్ళు అక్కడక్కడ జామ చెట్టు, దానిమ్మ చెట్టు సింపుల్గా వేసుకున్నారు అన్నట్టు. అంటే మేబీ ఇంట్లో యూజ్ వరకు వస్తాయి. చెరుకు గడ్డి అయితే కటింగ్ అయిన తర్వాత కంకి కట్టింది. సో గడ్డి కంకి కడితే ఇట్లా వచ్చేస్తుంది, అంటే ఎరబడ్డట్టు వచ్చి 1-4 పిలకలు తయారయ్యి ఎక్కువ గడ్డి వస్తుంది. జస్ట్ టేక్ చెట్లు వేస్తున్నారు, టేక్ చెట్ల మధ్యలో ఇళ్ళు నీడ్ వరకు ఇది వేసుకున్నారు అన్నట్టు. ఇది ఒక్క చెట్టు. సో దీనికి ఆల్మోస్ట్ వచ్చేటప్పటికి ఒక 3 years ఉండొచ్చేమో. ఈ పెద్ద ఒక్క చెట్టు, ఇది పెద్దది ఒక్క చెట్టు కాదు డౌట్గా ఉంది. ఇది మాత్రం ఒక్క చెట్టు కన్ఫామ్గా చిన్నది ఉండేది. ఇది కూడా ఒక్కలాగే అనిపిస్తుంది, లేదా అది షో చెట్టు, ఇవి ఒక్క చెట్టు ఉన్నట్టుంది. ఈ సెంటర్లో ఉండేదేమో షో చెట్టు, ఈ గ్రీన్గా ఉండేదేమో ఒక్క చెట్టు. దీనికి ఒక 2.5 years 2 years ఏజ్ ఉంటుంది ఈ ఒక్క చెట్లకి. ఇది అలా. ఇది వచ్చి కావేరీ రివర్ వాటర్ ఫ్లో. ఇక్కడికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉంది ఏంది అనేసి. మనమైతే అట్లాగే ఎట్లా ఉన్న డ్రెస్ మీద అట్లాగే వెళ్తా ఉన్నాం అన్నట్టు. నీట్గా ఫుట్పాత్లా కట్టున్నారులే, కొంచెం పోయేకి వచ్చేకి ఈజీగా ఉంటుందని మనుషుల కోసమని. నేను ఇందాక అడిగింది ఏడే కదా, అది జస్ట్ రాయి, అది రాయి. అది వాటర్ ఫ్లో అయితే ఉంది. వాటర్ ఫ్లో ఉంది కాబట్టి దీనికి ఒక అందం. వాటర్ ఫ్లో లేదు అంటే దీన్ని అసలు అందగిచ్చదు. కొంచెం చూడండి, టెంట్ లాగా కట్టేస్తున్నారు. ఒక మధ్యలో పిల్లర్ కట్టి టెంట్ లాగా వేసారు, అక్కడ కూర్చునే దానికి ఈజీగా ఉంటుంది అనేసి. మళ్ళీ అక్కడ ఒకటి వేసారు, అక్కడ ఒకటి వేసారు. ఈ రాళ్ళ నుంచి అట్లా నడుచుకొని వాళ్ళు అక్కడ ఒకటి వేసారు, అక్కడ ఒకటి వేసారు. ఇదంతా వాటర్ ఫ్లో, ఇక్కడ కూర్చోవచ్చు అన్నట్టు. వాటర్లో కాళ్ళు పెట్టుకున్నాయి, చల్లగా ఉన్నాయి వాటర్. దీన్ని వేసింది ఇదే రీజను, ఈ వాటర్లో కూర్చోడానికే. వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఆ పక్క కూడా పొలాలు ఉన్నాయి, మొత్తం టెంకాయ చెట్లు, ఒక్క చెట్లు మొత్తం. ఆ పక్క ఈ పక్క మొత్తం పొలాలే ఉన్నాయి. అంచు దాకా చెరుకేసుకున్నారు. ఈ ఎదురు చెట్లు ఇక్కడంతా, ఈ 2 క్లిప్లు వచ్చి ఎదురు చెట్లు ఉన్నాయి మొత్తం. సో ఓవరాల్గా అయితే మొత్తం నేచర్ అన్నట్టుది. ఈ వాటర్ ఫ్లోనే దీనికి అందం అనిపిస్తుంది. అంటే నీళ్లు పారుతున్నాయి కాబట్టి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి కాబట్టి
రాళ్ళల్లోంచి జారి వచ్చినప్పుడు ఎప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తాయి కదా, సో రాళ్ళలోంచి జారి ఫ్రెష్ వాటర్ వచ్చేటప్పటికి దానివల్ల అంత క్లీన్గా ఉంది, అంత క్లీన్గా ఉంది అన్నట్టు. అదే మెయిన్ రీజన్ ఇక్కడ. వాటర్ ఫ్లో అయితే బాగానే ఉంది. చాలా రోజుల తర్వాత వచ్చిన వెకేషన్కి అయితే, మధ్య వెకేషన్స్లో ఏమీ లేవు, వర్క్ అని పరిగిస్తా ఉన్నాం. చాలా రోజులైంది మధ్య. ఇది ప్లేస్ ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్ అన్నీ, చూడండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. మైసూర్ దగ్గర రావచ్చు అన్నట్టు మీరు కూడా ఎప్పుడైనా. అంటే ఒక 2 days ఉండేదానికైతే మంచి స్టే అనే చెప్పొచ్చు. బాగా ఫ్యామిలీతో రిలాక్స్ అయ్యి మంచి టైం స్పెండ్ చేయొచ్చు. చూడొచ్చు అలా వాటర్ సౌండ్ ఎలా వస్తుందో. సో అక్కడ ఈ చిన్న ప్లేస్ లాగా ఉందన్నట్టు. ఆ ప్లేస్లో ఏముంది, ఎలా ఉంది అని చూడడానికి వెళ్తున్నాము. ఒక్క నిమిషం. ఎడ్జ్కొచ్చి అడుగు పెట్టాలా? అటు మధ్యలో పడితే నాకు కాలు ఎందుకు పడుతుంది? అక్కడ పెట్టు, ఎడ్జ్కొచ్చి చెయ్యి ఫస్ట్. గ్రిప్గా ఉండు ఫస్ట్, అటు ఎగరద్దు. కాలు పెట్టి నిదానంగా రావాలి. కూడా పడేస్తానేమో అని భయం. ఇట్లా కాలు పెట్టి పడు, ఇట్లా కాలు జాపు, కాలు జాపు. నీట్గా చూడు చూడు. నువ్వు వెళ్ళు. వద్దు, నువ్వు ఒక చేతో నువ్వు ఈ సాహసాలు అన్నీ చేయొద్దు, నాకు భయంగా ఉంటుంది. వద్దు, నువ్వు వెళ్ళు. అడే కూర్చో, వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి కూర్చో. నడుచుకుంటే వెళ్ళి కూర్చో, వస్తున్నా. సో ఇది వచ్చేటప్పటికి చిన్న ప్లేస్లా పెట్టున్నారు, ఎదురు చెట్లు వేసి. ఇక్కడ కూడా కూర్చునేదానికి ఒక చిన్న ఇది చేశారు. మొత్తం ఎదురు చెట్లు, ఇల్లు వేసినట్టు అనిపిస్తుంది. ప్లాంటేషన్ అంతా కూడా, ఇక్కడ మామిడి చెట్టు కూడా వేస్తున్నారు, ప్లాంటేషన్ కూడా వేసి ఉంటారు. చూడొచ్చు వాటర్ ఫ్లో. ముళ్ళు ఉండవని అనుకుంటున్నా, చెప్పులు కూడా లేవు, నేను నడుస్తూ వెళ్తున్నా. ఇక్కడ కూడా ఒక రచ్చ కట్టారు, అంటే మేబీ ఇంతకుముందు ఇక్కడ ఒక రోడ్డు ఉన్నట్టుంది, రచ్చ కట్టి అన్నీ చేశారు అన్నట్టు. అంటే కూర్చోవడానికి నైట్ టైం కూర్చొని టైం స్పెండ్ చేసేదానికైతే ఎక్సలెంట్ స్పాట్. సో ప్లేస్ అయితే అదిరిపోయింది అన్నట్టు. అంటే వాటర్ అంచులో కూర్చొని టైం స్పెండ్ చేసి. మా రూమ్స్ వచ్చి ఇక్కడ ఇలా ఉంటాయి అన్నట్టు, చూపిస్తాను క్లారిటీ లేకపోతే మళ్ళీ ఇంకోసారి ఇట్లా బయటప్పుడు. సో అంచునే రూమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఎంత వాటర్ ఫ్లో, ఇదంతా వాటర్ ఫ్లో. ఇక్కడ కూడా ఒక్కొక్క చెట్టు, మామిడి చెట్లు ఉన్నాయి, కొన్ని 4-5 మామిడి చెట్లు దాకా ఉన్నాయి, బాదం చెట్టు. అంతకుముందు ఈ ప్లేస్ని అంతా క్లీన్ చేసి నీడ కోసం వేసినట్టున్నారు ఇవన్నీ. ఈ ఎదురు చెట్లు, ఈ ప్లేస్ అంతా వేసుంటే తర్వాత స్లోగా వెళ్ళిపోయాను అందరు వే. తర్వాత వచ్చేటప్పటికి అదే ఎక్కువ ఫ్లో జనం వస్తూ ఉంటే మేబీ ఇప్పటికప్పటికి క్లీన్ చేసి పెట్టచ్చు. జనం ఫ్లో తక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఆకులన్నీ క్లీన్ చేయలేదు. బట్ బాగుంది, న్యాచురల్గా ఎలా ఉందో అలాగే ఉంది, చూడొచ్చు. చూడొచ్చు ఫ్లోటు. ఇలాంటి ఒక స్టేలో ఇది రూమ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. అంటే రివర్ అంచులోనే రూమ్స్, రివర్ వ్యూ. మన రూమ్లో కూర్చున్న చల్లగా ఆ రివర్ గాలి సౌండ్, బయట కూర్చున్న నేచరు, మంచి టైం స్పెండ్ చేయొచ్చు నాకు. ఇది చూడొచ్చు. అక్కడ కూర్చున్న, అక్కడ ఆ రాళ్ళ మీద కూర్చున్న వాటర్ వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ కూడా ఒక చెట్టు వేసి ఒక రాయి కట్టారు,
మేబీ ఇక్కడ ఏమైందంటే ఈ చెట్టు వచ్చేటప్పటికి ఏర్లు కట్టిన కన్స్ట్రక్షన్ని పగలగొట్టేసినట్టున్నాయి, చెట్టు పెద్దదైపోయి చూడొచ్చు. దానివల్ల ఏమైందంటే మేబీ దీన్ని చెట్టు కట్ చేసినట్టున్నారు, రాయి వరకు మిగిలిపోయింది. ఎందుకంటే రచ్చన ఉంటే ఇవి వాటర్ వచ్చినప్పుడు కూర్చునేదానికన్నా వాళ్ళు సెట్ చేసినట్టున్నారు అంతా. ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఫ్లోట్, అక్కడ ఒక కాలువ కూడా పారుతూ ఉంది. నేను ఇందాక నేను ఫస్ట్ ఉన్నది అక్కడ ఆ పొజిషన్లో ఉండి మీకు గ్రీనరీ అంతా చూపించాను అన్నట్టు. ఆ పైన పర్సన్ నిలబడుకున్నాడు కదా, ఆ పర్సన్ నిలబడుకున్న దగ్గర ఉండి మీకు గ్రీనరీ అంతా చూపించాను ఇందాక. ఇది వాటర్ ఫ్లోట్లో ఇందాక భయపడ్డారు దాటి రావడానికి. ఇక్కడ ఏం లేదు, మొత్తం స్టోన్సే ఉన్నాయి, చూడొచ్చు క్లియర్గా అంతా స్టోనే ఉంది. మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఒక చిన్నది ఐరన్ ఇదిలాగా వేసుకున్నారు అన్నట్టు, రోడ్ లాగా యువతల నుంచి అవతల క్రాస్ చేసేది. అంతా బాగుంది మొత్తం ఓవరాల్గా అయితే. ఎవరికైనా ఆల్రెడీ అలవాటు ఉండి పొలాల్లో చాలాలో తిరిగే వాళ్ళు అయితే ఈజీగా వస్తారు. ఇవన్నీ తెలియకుండా అలవాటు లేని వాళ్ళు అయితే కొంచెం కొత్త కాబట్టి టెన్షన్ పడుతూ ఉంటారు అన్నట్టు. ఇది జస్ట్ సిమెంట్తో రెడీ చేసుకున్నారు ఆ పక్క నుంచి పక్క పోయొచ్చే కోసం. ట్రాక్ లాగా చూడండి, ఇప్పుడు కనపడుతుంటాయి మీకు రూమ్స్ అన్నీ కూడా క్లియర్గా. ఇది లేక్ వ్యూ రూమ్స్ అనేసి చాలా బాగుంది ప్లేస్ అయితే. అంటే ఏ యాక్టివిటీస్ లేకుండా, ఏ సరౌండింగ్ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 2 days వచ్చి నేను స్టే చేస్తాను. సో జస్ట్ రిలాక్స్ అవుతాము, తింటాను, రిలాక్స్ అవుతాను, వేరే వర్క్స్ ఏం చేయను అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. బట్ వేరే యాక్టివిటీస్ ఏమైనా చేస్తాము అది ఇది అని అంటే మాత్రం, అంటే యాక్టివిటీస్ అయితే ఏం మేజర్గా ఉండదు. ఇది ఒక యోగా రిలేటెడ్ రిట్రీట్ సెంటరే. సో యాక్టివిటీస్ ఏమి ఉండవు ఇక్కడ. బేసిక్గా నేచరు, వాళ్ళకి ఆవులు కొన్ని, తర్వాత వచ్చేటప్పటికి ప్లెయిన్ వెజ్ ఫుడ్, నాన్ వెజ్ గిన్ వెజ్ ఏం చేయరు అన్నట్టు. వాళ్ళు ఒక సాత్విక భోజనం లాగా ప్రిఫరబుల్ చేస్తారు, అదే ఉంటుంది. బ్యాక్ టు మనం ఇక్కడికి వచ్చేసాం మన ప్లేస్కి. మీకోసం ఫైనల్గా ఇంకోసారి చూపిస్తున్నాను వ్యూ అంతా. సో లోపల కూడా ఒకసారి మీకు వాక్ త్రూ ఇస్తాను. ఇదొక పార్ట్ లేక్ వ్యూ అని, లోపల గార్డెన్ ఉండే సరౌండింగ్స్ అంతా కూడా ఒక వాక్ త్రూ ఇస్తాను, నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. నేను ప్లేస్ గురించి అయితే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలా, రిలాక్స్ అవ్వాలా, సో ఏ యాక్టివిటీస్ చేయకూడదు, జస్ట్ తిన్నామా పడుకున్నామా అన్నట్టుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.